అందరికీ వందనాలు. బైబిల్లో మనం చూసినట్లయితే భక్తులైన వారు అనేక మంది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా ఎన్ని గొప్ప కార్యాలు పొందుకున్నారో మనం చూడొచ్చు. 7 రోజులు ఎరికో గోడలు చుట్టూ తిరిగి దేవుని స్తుతించినప్పుడు అంత బలమైన ఎరికో గోడలు కూడా కూల్చబడటం అనే ఒక భీకరమైన కార్యాలు మనం చూస్తాం బైబిల్లో. కాబట్టి స్తుతులలో శక్తి ఉన్నది. స్తోత్రములు దేవునికి మనం ఎల్లవేళలా చెల్లించడం అది ఎంతో గొప్ప ధన్యత. స్తుతి మన స్థితిని మారుస్తుంది. కనుక మనం దేవుని స్తుతులకు సంబంధించిన దేవుని ఏ విధంగా స్తుతించాలి కొన్ని పాయింట్లు బైబిల్లో ఉంటాయి కదా. కొత్త నిబంధనలో పాత నిబంధనలో కావచ్చు స్తుతులు దేవుని చేసిన కార్యాలకు ఎలా మన స్తుతులు చెల్లించాలి అనేవి మన ఆత్మీయ తల్లి గారు చదివి వినిపిస్తారు. అది మనం చూద్దాం. సమస్తమును సృజించిన సృష్టికర్త అయిన దేవా మీకు స్తోత్రములు. నిరాకారముకు ఆకారము కలుగు చేసిన సృష్టికర్త అయిన దేవా మీకు స్తోత్రములు. నోటి మాట చేత భూమిని ఆకాశమును సముద్రమును సృజించిన సృష్టికర్త అయిన దేవా మీకు స్తోత్రములు. నోటి మాట చేత సూర్యుని చంద్రు నక్షత్రములను సృజించిన సృష్టికర్త అయిన దేవా మీకు స్తోత్రములు. నోటి మాట చేత భూజంతువులను ఆకాశ పక్షులను సముద్ర మత్స్యములను సృజించిన సృష్టికర్త అయిన దేవా మీకు స్తోత్రములు. నోటి మాట చేత చెట్లను వృక్షములను సృజించిన సృష్టికర్త అయిన దేవా మీకు స్తోత్రము. మీ స్వహస్తాలతో మీ స్వరూపమందు మీ పోలిక చొప్పున నేలమట్టితో నరులను నిర్మించిన సృష్టికర్త అయిన దేవా మీకు స్తోత్రములు. రాజాతి రాజా ప్రభువులకు ప్రభువా దేవాతి దేవా మీకు స్తోత్రములు. ధవలవర్ణుడా రత్నవర్ణుడా అతికాంక్షణీయుడా మీకు స్తోత్రములు. ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త బలవంతుడైన దేవా నిత్యుడో తండ్రి సమాధానకర్త యొగు అధిపతి మీకు స్తోత్రములు. పరిశుద్ధమైన నామం ఘనమైన నామం పూజింపదగిన నామము గల దేవా మీకు స్తోత్రము. సూర్యోదయం మొదలుకుని సూర్యాస్తమయం వరకు స్తుతినందదగిన నామము గల దేవా మీకు స్తోత్రము. అన్ని నామముల కన్నా పైనామం కలిగిన దేవా మీకు స్తోత్రము. పరిశుద్ధ సింహాసనం మీద ఆసనుడయ్యన్న దేవా మీకు స్తోత్రము. భూమి నా పాదపీఠము ఆకాశము నా సింహాసనం అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 అని నిత్యము దేవదత్తల చేత కొనియాడబడుచున్న దేవా మీకు స్తోత్రములు. సమీపించరాని తేజస్సులో మీరు మాత్రమే నివసించు అమరత్వము గల దేవా మీకు స్తోత్రములు. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే కార్యము జరుగును అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించున్న దేవా మీకు స్తోత్రములు. సర్వశక్తి గల దేవుడును నాకు అసాధ్యం అనేది ఏదైనా కాదా అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా మీకు స్తోత్రములు. మారని వాడా మార్పు లేని వాడా మాట తప్పని వాడా మీకు స్తోత్రములు. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము నేను నిన్ను విడిపించేదను నీవు నన్ను మైంపరిచేదవు అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. నీ భారము యెహోవా మీద మోపము ఆయనే నిన్ను ఆదుకొను అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచుదును అని చెప్పిన దేవా మీకు స్తోత్రము. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలనుగా చేయుదును వారి నిధులను నింపుదును అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. నేను నీకు ఉపదేశం చేసేదను నీవు నడవలసిన మార్గమును నీకు నేను బోధించేదను అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. నీతో యుద్ధము చేయి వారితో నేను యుద్ధము చేసేదను అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. నేను మీతో కూడా నివసించుదును మీలో ఉందును అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. నేల నుండి దరిద్రం లేవనెత్తువాడా పెంటగొప్పల మీద నుండి పేదలను పైకెత్తువాడా మీకు స్తోత్రములు. తండ్రి లేని వారిని వెధవరాండ్లను ఆదరించి వారిని ఆదుకొనువాడా మీకు స్తోత్రములు.
మీకు స్తోత్రము. ఇశ్రాయేలీల మొర ఆలకించి వారి ఐగుప్తు దేశము బానిసత్వము నుండి విడిపించిన దేవా మీకు స్తోత్రము. ఎర్ర సముద్రమును 2 పాయలుగా చీల్చి ఆరిన నేల మీద ఇశ్రాయేలీలను నడిపించిన దేవా మీకు స్తోత్రము. ఆకాశము నుండి మన్నాను కురిపించి ఇశ్రాయేలీలను పోషించిన దేవా మీకు స్తోత్రము. బండ నుండి నీరును పుట్టించి ఇశ్రాయేలీలు దప్పికి తీర్చిన దేవా మీకు స్తోత్రము. పగలు మేఘస్తంభమై రాత్రి అగ్ని స్తంభమై ఇశ్రాయేలీలను నడిపించిన దేవా మీకు స్తోత్రము. ఇశ్రాయేలీల స్తుతుల ద్వారా ఎరుకో కోట గోడలు కూల్చివేసిన దేవా మీకు స్తోత్రము. ఇశ్రాయేలీల కానాను యాత్రలో 40 సంవత్సరాలు వారి బట్టలు పాతగిలిపోకుండా వారి చెప్పులు అరిగిపోకుండా నడిపించిన దేవా మీకు స్తోత్రము. ఇశ్రాయేలీలను ఐగుప్తు దేశం నుండి పాలు తేనెలు ప్రవహించే కానాను దేశానికి చేర్చిన దేవా మీకు స్తోత్రము. నోవాహును తన కుటుంబాన్ని జలప్రళయం నుండి రక్షించిన దేవా మీకు స్తోత్రము. బానిసత్వముగా అమ్మబడిన యేసోబుని హెచ్చించి అదే దేశానికి ప్రధానిగా చేసిన దేవా మీకు స్తోత్రము. గొర్రెలు కాసుకునే దావీదుని లేవనెత్తి రాజుగా తర్వాత చక్రవర్తిగా హెచ్చించిన దేవా మీకు స్తోత్రములు. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్ర నక్షత్రములను నిలిపిన దేవా మీకు స్తోత్రములు. సూర్య చంద్రులను నిలిపిన దేవా మీకు స్తోత్రములు. యెజెస్కేలు ప్రార్థించగా ఎండిన ఎముకలకు జీవం పోసిన దేవా మీకు స్తోత్రములు. హిజ్కియా ప్రార్థించగా ఆవుషును పొడిగించిన దేవా మీకు స్తోత్రము. ఎలియా ప్రార్థించగా ఆకాశము నుండి అగ్ని దింపిన దేవా మీకు స్తోత్రము. దానియేలు ప్రార్థించగా సింహాల నోళ్లను మూసిన దేవా మీకు స్తోత్రం. సింహాల నోళ్లను మూసి అతను రక్షించిన దేవా మీకు స్తోత్రం. షడ్రక్ మేషక్ అబ్దుగోలను అగ్నిగుండము నుండి రక్షించిన దేవా మీకు స్తోత్రములు. ఎలుకబంటిని సింహాన్ని చంపటానికి దావీదికి శక్తినిచ్చిన దేవా మీకు స్తోత్రములు. నోవాహును ఏలియాలను మరణము లేకుండా పరలోకానికి తీసుకువెళ్ళిన దేవా మీకు స్తోత్రములు. తల్లిదండ్రులు లేని అనామకురాలైన ఎస్తేరుని దీవించి మహారాణిగా చేసిన దేవా మీకు స్తోత్రములు. అన్యురాలు వెధవరాలైన రూతును ఆదుకొని ఆశీర్వదించి యేసుక్రీస్తు వంచవడిలో చేర్చిన దేవా మీకు స్తోత్రములు. 90 సంవత్సరాలు వృద్ధాప్యము కలిగిన శారాకు గర్భఫలమునిచ్చిన దేవా మీ స్తోత్రములు. దేవునితో సమానముగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టి మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని రిక్తునిగా చేసుకున్న యేసయ్య మీకు స్తోత్రములు. ఇమ్మానుయేలుగా నిరంతరం మాకు తోడై ఉండుటకు దిగివచ్చిన యేసయ్య మీకు స్తోత్రము. నశించిన దానిని వెదకి రక్షించుటకు దిగివచ్చిన యేసయ్య మీకు స్తోత్రము. లోక పాపములు మోసుకుపోవు దేవుని గొర్రెపిల్ల మీకు స్తోత్రము. ప్రయాసపడి భారం మోసుకొనిస్తున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేతును అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. కానాను విందులో నీటిని ద్రాక్షారసముగా మార్చిన యేసయ్య మీ స్తోత్రములు. 5 రొట్టెలు 2 చేపలను ఆశీర్వదించి 5,000 మందికి పంచిపెట్టిన యేసయ్య మీకు స్తోత్రములు. దయ్యములను వెళ్ళగొట్టిన యేసయ్య మీ స్తోత్రములు. కుంటి వారికి నడకనిచ్చిన యేసయ్య మీ స్తోత్రములు. మోగవారికి మాట ఇచ్చిన యేసయ్య మీ స్తోత్రము. గుడ్డివారికి చూపునిచ్చిన యేసయ్య మీ స్తోత్రము. కుష్ఠరోగులను బాగు చేసిన యేసయ్య మీ స్తోత్రము. శతాధిపతి దాసుని రోగమును మాట మాత్రం సెలవిచ్చి బాగు చేసిన యేసయ్య మీకు స్తోత్రములు. 12 ఏళ్ల నుండి రక్తస్రావం గల స్త్రీని బాగు చేసిన యేసయ్య మీ స్తోత్రములు. 18 ఏళ్ల నుండి నడుము వంగిపోయిన స్త్రీని బాగు చేసిన యేసయ్య మీ స్తోత్రములు. 38 ఏళ్ల నుండి కోనేటి వద్ద పడి ఉన్న రోగిని బాగు చేసిన యేసయ్య మీ స్తోత్రము. చనిపోయిన యాయేరు కుమార్తెను బ్రతికించిన యేసయ్య మీ స్తోత్రము. చనిపోయిన నాయేను వెధవరాలి కుమారుని బ్రతికించిన యేసయ్య మీ స్తోత్రము. చనిపోయిన లాజర్ను 4 రోజుల తర్వాత సమాధి నుండి లేపిన యేసయ్య మీకు స్తోత్రము. మా దోషములు బట్టి నలకగొట్టబడిన యేసయ్య మీకు స్తోత్రములు. మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగజేయుచున్న యేసయ్య మీకు స్తోత్రములు. నీ రక్తం ఇచ్చి మమ్మల్ని కొనుక్కున్న యేసయ్య మీ స్తోత్రములు. మా దరిద్రతను కొట్టివేసి మమ్మల్ని ధనవంతులనుగా మార్చడానికి మా కోసం దరిద్రునిగా మారిన యేసయ్య మీ స్తోత్రములు. శాపగ్రస్తమైన మా జీవితాలను మార్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి మా కోసం సిలువలో శ్రాపగ్రస్తునిగా మారిన యేసయ్య మీ స్తోత్రములు. మా పాపముల నిమిత్తం సిలువ శిక్షను అనుభవించి మా కోసం సిలువలో మరణించిన యేసయ్య మీ స్తోత్రములు. మాకు దీర్ఘాయు ఇవ్వడానికి మా కోసం అర్ధాయువులో మరణించిన యేసయ్య మీ స్తోత్రములు.
సమాధిని గలిచి మరణపు ముళ్ళుని విరిచి ముచ్చించేయునుగా మూడవ దినాన తిరిగి లేచిన యేసయ్యా మీ స్తోత్రము. యేసు రక్తము ద్వారా ప్రతి పాపం నుండి మమ్మల్ని పవిత్రపరుస్తున్న దేవా మీకు స్తోత్రము. యేసు రక్తము ద్వారా మాకు విమోచన కలుగు చేస్తున్న దేవా మీకు స్తోత్రము. యేసు రక్తము ద్వారా మా మనస్సాక్షిని శుద్ధి చేస్తున్న దేవా మీ స్తోత్రము. యేసు రక్తము ద్వారా మమ్మల్ని ఉచితముగా నీతిమంతులనుగా మార్చిన దేవా మీకు స్తోత్రములు. అపవాది శక్తులపై మాకు విజయమునిచ్చిన యేసయ్యా మీ స్తోత్రము. అపవాది తలను సిలువలో శ్రీతిగా దొక్కిస్తానన్న యేసయ్యా మీ స్తోత్రములు. సాతాను మా కాళ్ళ క్రింద శీఘ్రముగా సితక దొక్కిస్తానన్న యేసయ్యా మీ స్తోత్రము. జీవితకాలం అంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించిన యేసయ్యా మీ స్తోత్రము. మీ సిలువ మరణము చేత అపవాదిని వాడి అనుచరులను నిరపరాధులుగా చేసి మాకు జయోత్సాహం ఇచ్చిన యేసయ్యా మీకు స్తోత్రములు. మాలో ఉండి మమ్మల్ని పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు ఒప్పింపజేయుచున్న పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రములు. మమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించుతున్న పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రములు. సంభవింపబోవు సంగతులను మాకు తెలియజేయుచున్న పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రములు. ఉచ్చరింప సౌఖ్యము గాని మూలుగులతో మా పక్షముగా విజ్ఞాపన చేయుచున్న పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రము. సమస్తమును మాకు బోధించుచున్న పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రము. మా కోసం నిరంతరం తండ్రికి విజ్ఞాపన చేయుచున్న దేవా తండ్రికి విజ్ఞాపన చేయుచున్న యేసయ్యా మీకు స్తోత్రములు. పరలోకంలో మా కొరకు నివాసములు ఏర్పరచున్న యేసయ్యా మీకు స్తోత్రము. ముత్యపు గుమ్మములు కలిగి బంగారపు వీధులు కలిగి పరిశుద్ధ పట్టణానికి మమ్మల్ని తీసుకువెళ్ళబోచున్న యేసయ్యా మీ